మున్సిపల్ కమిషనర్పై మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మున్సిపాలిటీలో కమిషనర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ చిన్న పనులు కూడా తమ వార్డుల్లో చేయలేకపోతున్నామని, కమిషనర్ వ్యవహార శైలి బాగాలేదని వైస్ చైర్మన్ బండి గోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో తన వార్డులో చనిపోయిన వ్యక్తికి సంబంధించిన పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు అందలేదని ఆయన ఆరోపించారు. మున్సిపల్ ఆఫీస్కు సంబంధించి వాహనాల కొనుగోలు విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, వాహనాలు సరిగా పనిచేయడం లేదంటూ వాటి మరమ్మతుల కోసం ప్రతి నెల పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బైకాట్ చేయడం జరిగింది. ఎందుకంటే అధికారణ పాలన మాకు నచ్చకనే ఈ యొక్క మీటింగ్కి మేము గైహాజరయ్యాము. వాళ్ళు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఒక వైస్ చైర్మన్గా నేను ప్రజలకు కానీ మిగతా కౌన్సిలర్లకు కానీ ఏం సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఇక్కడ ఎదురవుతా ఉన్నాయి. ఇప్పుడే మీరు వస్తున్నటువంటి దారి ఒక 50,000 రూపాయలు పెడితే ప్యాచ్ వర్క్స్ అయిపోతాయి. గత 3 నెలల క్రితమే నేను లెటర్ ఇవ్వడం జరిగింది. వైస్ చైర్మన్గా ఉండి కూడా వాళ్ళు లెటర్ పెట్టమని చెప్పి అడగడం జరిగింది. అయినప్పటికీ నేను లెటర్ పెట్టాను. లెటర్ పెట్టినా కూడా లెటర్కి ఇప్పటిదాకా స్పందన లేదు. ఆ రోడ్లు అట్లనే గుంతలమయంగా ఉంది. ప్రజలందరూ మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. చిన్న వాటర్ సమస్యలు ఉన్నాయి. ఒక 50,000, 60,000, ₹1,00,000 వాటర్ సమస్యలు కూడా వీళ్ళు మీటింగ్ నెల కండక్ట్ చేయాల్సిన మీటింగ్ 3 నెలల తర్వాత 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి కండక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రతి నెల యాక్చువల్గా జియో ప్రకారంగా చూస్తున్నట్టయితే ప్రతి నెల మీటింగ్ సమావేశం, సాధారణ సమావేశం ఏర్పాటు చేయాలి. ఇంతవరకు ప్రతి నెల సమావేశం ఇంతవరకు ఏర్పరచలేదు. మేము ఎప్పటికప్పుడు ప్రాబ్లమ్స్ విన్నవించుకున్నప్పటికీ, లెటర్స్ ద్వారా చెప్పినప్పటికీ పొరుగు రాష్ట్రం నుండి